కృష్ణా పుష్కరాల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పనుల్లో వేగం పెరిగింది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ అధికారులు కూడా భద్రతా చర్యలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో పుష్కర ఘాట్లను ప్రత్యేక అధికారి రాజశేఖర్, కలెక్టర్ బాబు పరిశీలించారు. పద్మావతి, కృష్ణవేణి ఘాట్లను సందర్శించారు. కృష్ణానది అప్రాన్, కొత్త వంతెన, ప్రకాశం బ్యారేజీ, మోడల్ అతిథి గృహం, దుర్గాఘాట్ ప్రాంతాల్లో పర్యటించారు. పుష్కర ఘాట్లలో హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని, దీపాల వెలుగులు మెరుగ్గా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. దుర్గాఘాట్ నిర్మాణానికి సంబంధించిన మ్యాప్లు, చైనా కన్సల్టెంట్లు రూపొందించిన ఆకృతులను పరిశీలించారు. 2.3 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఘాట్ విశేషాలను ప్రత్యేక అధికారికి కలెక్టర్ వివరించారు. శ్రీశైలంలో నిర్మిస్తున్న స్నానఘట్టాలను ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. వర్షాలు పడుతున్నందున సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గడువు తక్కువగా ఉందన్న కారణంతో నాణ్యతలో రాజీ పడొద్దన్నారు. ప్రస్తుతమున్న స్నానఘట్టాలకు కూడా మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మరి ఇక్కడ పనులు చూస్తూ ఉంటే చాలా వేగంగా జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇంజనీర్లు కానీ, కాంట్రాక్టర్స్ కానీ, అంటే కొంత మాకు వచ్చిన మధ్యలో ఇన్ఫర్మేషను కొన్ని చోట్ల క్వాలిటీ లేకుండా జరుగుతున్నాయని చెప్పేసి కూడా వచ్చింది. మరి అవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకుపోతే ఎక్కడికక్కడ వాళ్ళు కూడా ఇమీడియట్గా షార్ట్అవుట్ చేసుకుంటూ ఇప్పుడు బ్రహ్మాండంగా వర్కులు జరుగుతున్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వర్షం ఒకటి అనుకూలిస్తే వాళ్ళు అనుకున్న టార్గెట్స్ కూడా కంప్లీట్ చేసుకుంటారు. కృష్ణా పుష్కరాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని డీఐజీ రమణకుమార్, కర్నూలు ఎస్పీ రవికృష్ణ పోలీసులను ఆదేశించారు. పుష్కరాల సమయంలో చేపట్టాల్సిన బందోబస్తుపై పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. శ్రీశైలం ఆలయ పరిధిలో 200 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీశైలాన్ని 6 జోన్లుగా విభజించి భద్రత, ట్రాఫిక్ చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లపై సూచనలు చేశారు.